సర్వీసు క్రమబద్దీకరణ కోసం ఆందోళన బాట పట్టిన హోంగార్డుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సచివాలయం వద్ద ధర్నా చేసిన వారిని ఉన్నతాధికారులు విధుల్లోకి అనుమతించలేదు. హోంగార్డుల డిమాండ్లను ప్రభుత్వం కక్ష సాధింపుతో కాకుండా సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని తెలుగుదేశం, భాజపా డిమాండ్ చేశాయి. ఉద్యోగాలు క్రమబద్దీకరించాలంటూ హోంగార్డులు సచివాలయ ముట్టడికి యత్నించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. దృశ్యాల ఆధారంగా ధర్నాలో పాల్గొన్న వారిపై హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేసి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం విధులకు సైతం రానివ్వలేదు. ఆసిఫ్ నగర్, నాంపల్లి, పంజాగుట్ట, నల్లకుంట, అంబర్పేట, నారాయణగూడ, చిలకలగూడ, గాంధీనగర్, సైఫాబాద్ తదితర పోలీస్ స్టేషన్లలో విధులకు వెళ్లిన వారిని అధికారులు అనుమతించక మధ్యాహ్నం వరకు చూసి వెనుదిరిగారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. డ్యూటీలో చేద్దామని వచ్చినాం, తీసుకోవడం లేదు సార్. పోలీస్ స్టేషన్ తీసుకోవడం లేదు. ఆఫీసర్లు వద్దు వెళ్ళిపోండి, మేము డ్యూటీలోకి తీసుకోమని అంటారు. డీసీ గారు లాస్ట్ స్క్రోలింగ్ లో రేపు యథావిధిగా విధులు నిర్వహించాలని కానీ స్క్రోలింగ్ మేము టీవీ చూసి ఇవాళ విధులకు హాజరు కావడం జరిగింది. ఆయనతో గౌరవం మీద మమ్మల్ని ఇక్కడ ప్లేస్లోకి వచ్చే వరకు మాకు విధులకు తీసుకోవడం లేదు. కొందరు హోంగార్డులు భాజపా శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డిని కలవగా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ తీరు సరికాదన్న కిషన్ రెడ్డి హోంగార్డుల పట్ల కక్ష సాధించకుండా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై గవర్నర్, ముఖ్యమంత్రి, డీజీపీని కలుస్తానని ప్రకటించారు. అణిచివేత ద్వారా ఈ పోరాటాన్ని ఆపుదామని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. 12,000 జీతం ఒక్కొక్క రోజు పూట గడవదు హోమ్ మినిస్టర్ గారికి. హోంగార్డులు నెల రోజులు గడపాలా ఆ 12,000తో. తమిళనాడు ప్రభుత్వము హోంగార్డులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 9,000 మందికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వాళ్ళను పోలీస్ కానిస్టేబుల్ గా గుర్తించింది ఆ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ లో హోంగార్డులకు అన్యాయం జరిగింది. కనీస కార్మికులకు ఉండేటువంటి హక్కులను హోంగార్డులకు ఇవ్వాల్సిందే కోరుతాను, ఉద్యోగికి ఉండేటువంటి కాదు. హోంగార్డుల ఆందోళనకు తెలుగుదేశం కూడా సంఘీభావం ప్రకటించింది. హోంగార్డులను తక్షణమే క్రమబద్దీకరించి పోలీసులతో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. సీఎం స్పందించకుంటే హోంగార్డులకు మద్దతుగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న హోంగార్డుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ బాగా నిరసించారు. పోలీసులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.